క్రీస్తునందున ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ మా ప్రేమ వందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులరా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకుంటూ మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా. ఈ దినం అన్న కార్యక్రమంలో భాగంగా హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. కాబట్టి క్రీస్తునందున ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి యొక్క పాపములను భరించాడు ప్రియులరా. ఈ లోకంలోనికి రావడము అదే ఉద్దేశం. శిలువ మీద నుంచి దిగి రావడానికి, మేకులు బిక్కోవడానికి రాలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు అనేకుల పాపములను భరించడానికి ఒక్కసారే అర్పించబడ్డానికి ఈ లోకానికి వచ్చాడు ప్రియులరా. కాబట్టి అది తండ్రి యొక్క సంకల్పమై ఉన్నది. మనమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి సందర్భంలో మనమందరం కూడా దేవుని యొక్క త్రోవ నుంచి విడిచి మన సొంత మార్గములను కల్పించుకొని కుతంత్రముల చేత, అపాయముల చేత, పడి చెడినటువంటి స్థితిలో, పాపముల చేత, అపరాధముల చేత చిక్కుకొని పోయినటువంటి స్థితిలో, మనల్ని ఎవరు కూడా విడిపించలేనటువంటి స్థితిలో మనం ఉండగా, మరి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకమునకు వచ్చి కన్య గర్భమున జన్మించి శిలువ మరణము పొందుటకు తను తాను అప్పగించుకున్నాడు ప్రియులారా. అన్యాయమైనటువంటి తీర్పునకు, ఏహ్యమైనటువంటి తీర్పునకు, ఎవరు పొందనటువంటి తీర్పునకు తను తాను అప్పగించుకున్నాడు. శిలువ మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే శిలువలో తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. ఆ విధంగా అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము, అంటే మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. అనేక విషయాల కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. ఆశీర్వాదాల కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాం. పనుల కొరకు కనిపెట్టుకొని ఉన్నాం. దీవెనల కొరకు, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాల కొరకు మనము కనిపెట్టుకొని ఉన్నాం. మీరు ఏ విషయానికి కొరకు కనిపెట్టుకొని ఉన్నారో ఆ యొక్క కనిపెట్టబడినటువంటి విషయం కొరకు, దాన్ని సంపూర్తి చేయడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించారు. ఆయన సంపూర్తి చేశారు, సమాప్తమైనదని కేక వేసి ముగించారు ప్రియులరా. కాబట్టి మన యొక్క పని పూర్తి చేసి పెట్టాడు యేసు ప్రభు. కాబట్టి మరి మన కార్యము పూర్తి చేశాడు. కాబట్టి మనము ఆయన కొరకు కనిపెట్టి, ఆయన సమయం ముందు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన ఏమనుగ్రహిస్తాడంటే, ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తాడు, విడుదల అనుగ్రహిస్తాడు, విమోచన అనుగ్రహిస్తాడు, కృపను అనుగ్రహిస్తాడు. దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారిగా దేవుడు మనల్ని మారుస్తాడు. దేవుని ఆనందించేవారుగా మనల్ని మారుస్తాడు. దేవుని ప్రేమించేవారుగా మనల్ని మారుస్తాడు. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని మారుస్తాడు. దేవుని సొత్తుగా మనల్ని మారుస్తాడు. దేవునికి ప్రియులుగా మనల్ని మారుస్తాడు. దేవుని యొక్క ఉద్దేశములను సఫలపరిచేవారినిగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఆ విధంగా ఎప్పుడు మారుస్తాడంటే, మనము ఈ లోకంలో రక్షణ పొందిన మనము పాపం లేకుండా జీవించే వారంగా ఉన్నట్లయితే ఆ విధంగా మారుస్తాడు ప్రియులారా. కాబట్టి పాపం లేకుండా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలంటే ఆయన రక్తంలో కడగబడుతూ ఉండాలి. తెలిసి తెలియక చేసిన తప్పులను ఒప్పుకుంటూ ఉండాలి, క్షమాపణ అడిగి సరిచేసుకోవాలి. ఆ విధంగా మరి రక్షణ నిమిత్తము రెండవసారి ప్రత్యక్షమవుతాడు ప్రియులారా. మేఘంలో మీద ఆయన రానే ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగుదాం గాక. దేవుడు ఇచ్చినటువంటి రక్షణను పొందుకుందాము గాక. దేవుడు అనుగ్రహించినటువంటి పరలోకపు సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు మనల్ని నిండారులుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకంగల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, మీ నామాన్ని గణపరుస్తున్నాము, కొనియాడుతున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు, ప్రేమగల దేవుడవు. ఒక్కసారి మీరు అర్పించబడటం ద్వారా మీరు అనుగ్రహించినటువంటి రక్షణను నైనా పొందనటువంటి వారు లోకంలో అనేక మంది ఉన్నారు, ఇంకా ఉన్నారు. మా మతము, మా మార్గము, మా యొక్క పద్ధతి, మా ఆచారము, మా కులము అనుకుంటూ నైనా మరి కాలం వెళ్ళదీస్తూ నైనా మరి దినాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి.
తండ్రి నైనా వారి యొక్క మార్గంలో నుంచి విడిపించి నీ మార్గంలోనికి, నీ నిత్య మార్గంలోనికి ప్రజలను నడిపించండి యేసయ్యా. మీ నామాన్ని కనపరచుకోండి నైనా. అగ్నిలో నుండి లాగినట్లు లాగమని చెప్పినావు కనుకనే ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది ప్రభా. స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ కృప చూపించి మీ కార్యం జరిగించండి. మీ నామాన్ని కనపరచుకోండి. మతాలను స్థాపించనీకి రాలేదు, కులాలను విడదీయనికి రాలేదు తండ్రి నైనా. మరి మీరు నైనా తండ్రి పరలోక రాజ్యానికి మార్గముగా ఉన్నటువంటి దేవుడవు కనుక నేనే మార్గము, సత్యము, జీవమునే ఉన్నాను అంటున్నావు. కాబట్టి తన యందు విశ్వాసం ఉంచి వారెవరు వారందరికీ దేవుని పిల్లలగుటకై మీరు నైనా అధికారాన్ని అనుగ్రహించి ఉన్నారు తండ్రి. పాపములను క్షమాపణ నిమిత్తమై నైనా శిలువలో మా కోసం ఒక్కసారి అర్పించబడినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ నైనా రక్షణ పొందని ప్రియులను రక్షించుకుందురని, సహాయం దయచేదురని, మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ మన పాపములను మనం ఒప్పుకునే నేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కడిగి పవిత్రులుగా చేయునని వాక్యం చెప్తా ఉంది కదా ప్రభా. ఆ విధంగా కడుక్కోవడానికి సాయం తెచ్చింది. నీ యొక్క రక్తంలో కడుక్కోవడానికి సాయం తెచ్చి వారి పాపములను నేను విడుదల పొందడానికి సాయం తెచ్చి, శాపముల నుంచి విడుదల పొందడానికి సాయం తెచ్చేదురని, మీ కృప చూపించి కార్యం జరిగించుదురని యేసునామమున వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ.